హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి అండి. ఇవాళ మనం ఎండు చేపలు, ములంకాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఎండు చేపల్ని హాట్ వాటర్‌లో వాష్ చేసుకోవాలండి నీట్‌గా. అవి సాల్ట్ కోటింగ్ పోయేంత వరకు కూడా వాష్ చేసుకోవాలండి. దీనికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా నేను వీడియోలో చూపించానండి. ఇంకా డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని ఎండు చేపలు వేసుకోవాలండి. వేసిన తర్వాత వాటిని బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన పీసెస్‌ని సెపరేట్‌గా తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులో ములక్కాడలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత అందులో కారం వేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. తర్వాత ఈ ఎండు చేప ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే చింతపండు పులుపైనా వేసుకోవచ్చండి. మైగ్రేన్, గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు చింతపండు పులుపుని అవాయిడ్ చేయొచ్చండి. నేను ఇందులో చింతపండు పులుపే వేసుకున్నానండి. లేదు అనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దాని మీద లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఎలా బాయిల్ అవుతుందో. అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. చెక్ చేసుకుంటూ ఉండాలండి. తర్వాత దగ్గర పడిగిన తర్వాత అందులో కొరియాండర్ వేసుకోవాలండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. నా ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ అనేవి చాలా సింపుల్‌గా ఉంటాయండి. చూసి ఈజీగా చేసుకోవచ్చండి కుకింగ్. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.